టీఎఫ్ఐలో అనుకుంటా మొదటిసారి 2 గంటల ముందు మూవీ పోస్ట్ పోన్ అవ్వడం. నేను మూవీ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నా. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక పోస్ట్ పెట్టి మూవీ కంప్లీట్‌గా పోస్ట్ పోన్ అని చెప్పేసరికి నేనే కాదు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. నాకు తెలిసి మూవీ కొన్ని గంటలు రిలీజ్ అవుతుంటే పోస్ట్ పోన్ అవ్వడం ఇదే మొదటిసారి. రవితేజ గారి క్రాక్ మూవీ కూడా ఇలానే జరిగితే సెకండ్ డేకే షోస్ వేసేసారు. హరిహర వీరమల్లు మూవీకి కూడా ఇలానే జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ మొత్తం వెనక్కిచ్చి ఆ ఇష్యూని క్లోజ్ చేశారు. మేటర్ ఏంటంటే అప్పుడు కళ్యాణ్ గారి లాగా బాలకృష్ణ గారు ఎందుకు ముందుకు రాలేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బాలకృష్ణ గారు ఏమైనా ఇబ్బంది ఉందా అని ప్రొడ్యూసర్ గారిని అడిగితే ఏమి ఇబ్బంది లేదని చెప్పారంట. అంటే తీరా మూవీ పోస్ట్ పోన్ అయ్యాక అర్ధరాత్రి బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చి జరిగింది చెప్తే ప్రొడ్యూసర్ మీద అడిచేశారంట. నాకు అనిపించింది ఏంటంటే బాలకృష్ణ గారికి ముందుగానే చెప్పి ఉంటే కళ్యాణ్ గారి లాగానే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేయడము, తనకున్న పలుకుబడితో వేరే ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ఏదో ఒకటి చేసేవాడు. అసలు ఎందుకు మూవీ ఆగిపోయింది, ఏం జరిగిందో చెప్తా వినండి. మహేష్ బాబు గారి దూకుడు మూవీకి ప్రొడ్యూసర్స్ అయిన 14 డేస్ వాళ్ళు ఏరోస్ అనే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా హెల్ప్ తీసుకొని ప్రొడ్యూస్ చేసి ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కానీ 14 డేస్ వాళ్ళు ఇప్పటికీ ఆ ఏరోస్ అనే ప్రొడక్షన్స్ వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇవ్వలేదంట. మళ్ళీ 14 డేస్ వాళ్ళు ఏరోస్ వాళ్ళతో కలిసి 1 ఇయర్ ఒక్కడే మూవీకి ప్రొడ్యూస్ చేశారు. హిట్ కొడితే ఏరోస్ వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం మనీ ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ దూకుడు మూవీ లాగానే హిట్ కొట్టాలని ఆగడు మూవీని ఏడేస్ వాళ్ళు 14 డేస్ వాళ్ళు కలిసి ప్రొడ్యూస్ చేస్తే ఇది కూడా ఫ్లాప్ అయింది. 2020 నుంచి 14 డేస్ వాళ్ళు ఏ మూవీ చేయలేదు. అఖండ మూవీ చేస్తున్నారని తెలుసుకొని ఇదే కరెక్ట్ టైం అని 14 డేస్ వాళ్ళపై కేసు పెట్టేశారు. కోర్టు మాత్రం డబ్బులు ఇస్తే కానీ రిలీజ్ చేయదని చెప్పేసింది. ఇది అసలైన కారణం. అసలు మొత్తం 14 డేస్ ఇవ్వాల్సిన మనీ టోటల్ 27 కోట్లు, వడ్డీతో సహా 75 కోట్లు పైగా అయిందంటున్నారు. 14 డేస్ వాళ్ళు మాత్రం సగం అమౌంట్ కట్టి మిగతాది మూవీ రిజల్ట్ అయిన తర్వాత ఏదో చేస్తున్నాడని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. మరి కోర్టు ఏం తిరిపిస్తుందో చూడాలి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏమో ఇప్పుడే కేసు వేయాలా, ఎప్పుడో వేసుకోవచ్చు కదా అంటున్నాడు. పెద్ద సినిమా కాబట్టి వాళ్ళు కరెక్ట్ టైం చూసి కేసు వేశారు. బాలకృష్ణకి ఈ విషయం తెలిస్తే ఏదో ఒకటి చేసేవాడేమో కదా. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కాదు ఫైర్ అవుతుంది, బాలయ్య గారి ప్రొడ్యూసర్ మీద ఫైర్ అవుతున్నారు. ఈ గొడవ గురించి మీరు ఇంతకు మీరేమంటారు? నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్.